చూస్తే జోన్ని ఎవరా రైడర్ సల్మాన్ ద బైకింగ్ డస్ అని చెప్పి వదిలేస్తారు. జరుగురా జరుగు జరుగు జరుగు. వీళ్ళలాగా మారిపోయి వీళ్ళు వెళ్ళినట్టే వెళ్ళాలా అంతే. మనం కూడా చెన్నై పొలంగల్ అయిపోవాలి అంతే. తగ్గేదేలే. అబ్బాబ్బా ఆడి ఆడి మా హెల్మెట్ 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 వేసుకో. చెన్నై బైకర్స్ అయితే మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. ఆహా మన ముందేనా? కమాన్ కమాన్. అబ్బాబ్బా ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి తిప్పుతున్నాడు అబ్బా ఆడినా. ఎక్స్క్యూజ్ మీ బుల్లెట్ గాయ్, డూ యూ వాంట్ రేస్ విత్ మీ? ఓకే లెట్స్ కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. పోట్లా దానికంటే ముందు మనం ఆడిపోతాము. ఆడి ఆడా V3 ఆడా ఏమే వెళ్ళిపోదామా చెన్నైకి? కమాన్ పీచే బయట కూర్చున్నా. వీలీ చేయాలా? ఓకే హలో గాయస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే ఈ రోడ్ చూసి ఈ నెంబర్ ప్లేట్స్ చూసి ఎక్కడన్నా గెస్ చేయండి మీరే. నేనైతే చెప్పను, మీకే ఆల్రెడీ ఒక అంచనా అయితే వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని. మనం చెన్నైకి అయితే వెళ్ళబోతున్నాము. బైక్ స్పేర్ పార్ట్స్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు ఎక్కువ స్పేర్ పార్ట్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అందుకని మనకి చెన్నైలో తక్కువకి అయితే వస్తాయి ప్రైస్. అందుకని చెన్నైకి అయితే వెళ్తున్నాము. ఫుల్ ట్యాంక్ అయితే మేము కరెక్ట్గా నెల్లూరులో అయితే కొట్టించాము పవర్. అక్కడ నుంచి ఇప్పుడు దాకా అసలు పాయింట్ అనేది కూడా తగ్గలేదు. ఈ V3లో ఏంటంటే ఫుల్ ట్యాంక్ కొట్టించేస్తే చెన్నైకి వెళ్ళి రిటర్న్ అయిపోయి ఇంకా మిగిలి ఉంటుంది పెట్రోల్. V3 ఎంత స్పీడ్ కొట్టినా మైలేజ్ అనేది మనకి భలే ఇస్తుంది. అందుకనే పర్ఫార్మెన్స్ వెహికల్ 155 సెగ్మెంట్లో V3 అందుకనే నేను చెప్పేది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం చెన్నైకి ఇంకా 30 కిలోమీటర్స్ అయితే దూరంలో అయితే ఉన్నాం నాకు తెలిసి. ఎందుకంటే నేను కరెక్ట్గా తడ నుంచి అయితే డ్రైవ్ చేస్తా ఉన్నాను. ఇంకా బ్లాగ్ అనేది ఇక్కడైతే స్టార్ట్ చేశాను. ఎందుకంటే తడ దాకా సల్మాన్ బ్రో అయితే డ్రైవ్ చేస్తా అన్నాడు. సల్మాన్ బ్రో కూడా బ్లాగ్ తీసాడు. ఇద్దరం అయితే బ్లాగ్ అనేది తీస్తున్నాము. ఇక్కడ చెన్నైలో ఏంటంటే రూల్స్ షూట్ హెల్మెట్ అనేది పక్కాగా ఉండాలి రైడ్ చేసే వాళ్ళకి. సిటీస్లో ఇక్కడైతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హెల్మెట్స్ వాడట్లేదు. బట్ సిటీస్లో వెళ్తే మాత్రం పక్కాగా హెల్మెట్స్ అయితే యూజ్ చేస్తున్నారు అందరూ. అంటే మేము తిరిగి చెన్నై అనేది పక్కనే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము మంచిగా లాంగ్లో అయితే తిరిగాం కాబట్టి చెన్నై ఆల్మోస్ట్ దగ్గరనే అనిపిస్తుంది మాకు. సల్మాన్ బ్రో కూల్ అంటున్నాడు వెనకాల నుంచి గీస్తున్నాడు, చిన్నగా వెళ్ళు అని. కొంత ఎండిపోతుంది తప్ప. తడ దగ్గర అయితే ఒక రెస్టారెంట్లో ఆపాము. ఆపైతే అక్కడైతే ఒకరంత చిన్న డ్రింక్స్ బ్రేక్ అయితే తీసుకున్నాము. చూస్తే జోన్ని ఎవరా రైడర్ సల్మాన్ ద బైకింగ్ డస్ అని చెప్పి వదిలేస్తారు. ఎవరా రైడర్ సల్మాన్ అని చెప్పి అంతే వదిలేస్తారు. భయం అనేది లేదు బిగులు. ఎందుకంటే మన దగ్గర అన్నీ ఉన్నాయి. స్పీడ్ కూడా లిమిట్లోనే వెళ్తున్నాము. ఇంకెందుకు మనకి భయం? ఇదండి చెన్నై 26 కిలోమీటర్స్ అనమాట. నాన్ స్టాప్ కొట్టాము మేము. చెన్నై నుంచి కరెక్ట్గా చాలా ఫాస్ట్గా అయితే వచ్చింది ఒకే ఒక్కసారి. అది కూడా మిడ్ నైట్ అయితే వచ్చాము. 10:30కి అయితే స్టార్ట్ అయ్యాము చెన్నైలో. 10:30 నుంచి 12కి అయితే వచ్చేసాము. అంటే 1.5 అవర్లో అయితే కొట్టాము అబ్బా. అదే మేము హైయెస్ట్ వచ్చింది అంటే చెన్నై నుంచి ఇంత ఫాస్ట్గా 1.5 అవర్లో కొట్టాము. మేమే షాక్ అసలుకి. నైట్ రోడ్స్ ఖాళీగా ఉన్నాయి. సల్మాన్ బ్రో 130, నేను ఒక 140 కొట్టాము ఇద్దరం. అయితే నేను 390 అయితే తీసుకున్నాను. ఆ 390లో అయితే కొట్టాము. సల్మాన్ బ్రో V3 అప్పుడు బ్లాగ్ తీద్దామని అనుకున్నాం కానీ బట్ నైట్ టైము ఏం కనిపించలా. అందుకని బ్లాగ్ కూడా పెద్దగా అయితే తీయలేదు బ్లాగ్. కాకపోతే ఆ రోజు మాత్రం హైలైట్గా అయితే వచ్చాము అబ్బా మేము మాత్రమా. మనకి చెప్పి కార్ డ్రైవర్ కూడా దొరికాడు. జరుగురా జరుగు 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 జరుగు. ఫోన్ మాట్లాడుతున్నాం మళ్ళా మూలకు వచ్చి. మేము కార్ ఆగుందని ఒకరంతా లెఫ్ట్ టర్న్ ఇస్తా ఉంటే ఈ గ్యాప్లో దూరాడు ఆ కార్. ఆయన అసలుకి ముందర ఆడేం లేదు, బండ్లు పోనీ ఇట్లా ఆ గ్యాప్లో దూరి కార్ ఆపేసుకొని ఉన్నాడు. అటు వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళలేరు. ట్రాఫిక్లో మనం పోవాలంటే ఒకరంతా మన స్టైల్లో మనం వెళ్ళాల్సిందే అబ్బా, లేదంటే దొబ్బదా.
చెన్నైకి వచ్చినా ఇది ఒక పాయింట్ కూడా తగ్గలేదు అబ్బా. ఇదే ఫుల్ ట్యాంక్ కొట్టించినప్పటి నుంచి ఇదే పాయింట్లో ఉంది. మనం చెన్నైలో ఇంకా తోలాలంటే మన స్టైల్లో మనం తోలితేనే ఫాస్ట్గా వెళ్ళగలుగుతాం, లేదా అంతే వెనకాలే ఉంటాం. మనం కూడా వీళ్ళలాగే మారిపోవాలి. అప్పుడు వీళ్ళలాగా మారిపోయి వీళ్ళు వెళ్ళినట్టే వెళ్ళాలా, అంతే. మనం కూడా చెన్నై పొలంగల్ అయిపోవాలి అంతే. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం బైక్ పార్ట్స్ లొకేషన్ అయితే పెట్టేసాము. ఇంకా డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి పార్ట్స్ అయితే తీసేసుకోవడమే. నేను ఇంతవరకు అక్కడక్కడ వ్లాగ్ తీసాను కానీ మంచిగా, బట్ వ్యూ అనేది బాగా రాలేదు, ప్లస్ ఆడియో అనేది ఎగిరిపోయింది. ఎందుకు ఎగిరిపోతుందో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఎందుకంటే ఈ స్టాప్ మౌంట్ యూజ్ చేస్తున్నాను, అందుకని ఒకరంతా విన్ నాయిస్ అది వస్తుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే చెన్నై ప్యాకర్స్కి కూడా అయితే వెళ్ళిపోదాము. చెన్నై ప్యాకర్స్కి వెళ్ళిపోయి అక్కడ కొన్ని అయితే తీసుకుందాం సామాన్లు, ఇంకా మనకేమన్నా యూస్ఫుల్ ఏమన్నా ఉండేవి అవి ఏమన్నా ఉంటే తీసుకుందాము. నేనైతే ఇంకా ఒకరంతా హెల్మెట్ నచ్చితే హెల్మెట్ కూడా తీసుకుంటాను కొత్తది. చూస్తాను హెల్మెట్ నా సైజు అంటే నాకు సెట్ అయ్యాయి ఏమన్నా ఉంటే హెల్మెట్ కూడా తీసేసుకుంటాను. సిగ్నల్స్ పక్కాగా పాటియాలి. ఒక్కసారి సిగ్నల్స్ వదలంగానే రేస్లే. ఇంకా సిగ్నల్ పడింది. అబ్బాబ్బా, ఆడి 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 టీటీ పోట్లా, ఇది పోట్లా పాపా దమ్మంట లాగాడబ్బా కారా, భలే ఉంది ఆ బుడ్డదిగా. అదే మన దగ్గర కూడా సూపర్ బైక్ ఏమన్నా అంటే ఏం లాగలేదు. ఏ లాగేశాడు. డబల్ ఎగ్జాస్ట్, మాడిఫైడ్ ఎగ్జాస్ట్. పోట్లా దానికంటే ముందు మనం ఏడపోతాము. ఆడి ఆడా V3 లాడా. ప్రతి చోట సిగ్నల్స్. అప్పా పొగ వదిలేడు అంట. ఇంకాడ మనం పట్టుకునేదా ఖాళీ రోడ్డు సమ్మంట లాగుతున్నాడు. ఆడి టీటీ మనం అందుకోలేము అలాంటి కార్ని. మన దగ్గర సూపర్ బైక్స్ ఉంటే అప్పుడు దాంతో పోటీగా వెళ్ళొచ్చు. మన నార్మల్ R15 పెట్టుకొని అంటే కష్టమే, ఎందుకంటే పవర్ఫుల్ వెహికల్స్ కదా. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి తిప్పుతున్నాడు అబ్బా ఆడినా. అబ్బాబ్బా స్టీరింగ్ బాగా తిప్పుతున్నాడు, కట్స్ బాగా ఇస్తున్నాడు, లాగట్లా స్పీడ్. ఆడిని దాటేస్తున్నాం మనం. చెన్నైలో కూడా మన డ్రైవింగే తోపు అంతే. యాడికి వెళ్ళినా మన డ్రైవింగే అబ్బా. గ్యాప్లో వెళ్ళిపోవడమే. నా పొలంకి వెళ్ళాలి అబ్బా. ఇంకా లెఫ్టా? చెన్నై బైకర్స్ కూడా ఇట్టే పోయేది. ఏందా భయపడ్డా దేనికి భయమా? బైకింగ్ డోస్ కాదు, ఎక్కడొచ్చినా మనం ఆగడాలు ఇంతే, తగ్గేదేలే. ఓ మామా జరుగు, నువ్వు జరగకపోతే ఏమే, నీది బుల్లెట్.
తగ్గేదేలే. Do you wanna race with me? Excuse me, bullet guy, do you wanna race with me? Okay, come on, let's do it. Come on man. Hey, పదా నీ బుల్లెట్ ఈ V3. అరే ఆహా మన ముందేనా? కమాన్ లాల్ ఆగిపోతాడు చూడు. ఎవరేడా ఉందా మా? హెల్మెట్ వేసుకో. తిప్పుకొని కొట్టేద్దాం. తిప్పుకొని రావాలా? ఎంత దూరమా? మా ఇటు అయితే తిప్పుకొని వేద్దాం. చూడండి గైస్, మనం చెన్నైకి వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసింది ఇదే చెన్నై బైకర్స్. అయితే మనకి తెలిసిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. చూడండి మనం R15లో అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదే ఫస్ట్ ఎంట్రీ. సూపర్ బైక్ ఉంటుంది. డేటోనా 675 ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోగానే ఇంకా గ్లౌజెస్తో స్టార్ట్ అవుద్ది, క్యాప్స్తో స్టార్ట్ అవుద్ది. ఇంకా రైడింగ్ బ్యాగ్ ఏదైతే స్టార్టింగ్ కౌంటర్ ఇది. వాళ్ళు అయితే ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. డిజైన్ హెల్మెట్స్, ప్యాండా హెల్మెట్, ఇంకా స్టూట్స్, వీగా అవైతే అంతా ఉన్నాయి. హెల్మెట్ కలెక్షన్స్ ఇవంతా. ఇంకా రైడింగ్ జాకెట్స్ ఇవంతా రైడింగ్ జాకెట్స్, మోటోవేర్, ఇంకా రైనాక్స్, DSG అన్నీ అయితే ఉన్నాయి. ట్యాంక్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ బార్స్ కూడా అయితే ఉన్నాయి అంతా. ఇంకా నీ గార్డ్స్ ఇవి. ఇంకా ఇదంతా పైన రో అంతా ఎగ్జార్ హెల్మెట్స్, ఏజీవి, రైడెక్స్ అంతా కలెక్షన్. ఇదంతా అయితే SNK మొత్తం ఇది కలెక్షన్ అన్నమాట. ఇది మళ్ళీ ఇంకా గ్లౌజెస్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఫ్లాషర్స్ అవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఇంకా కీ చైన్స్, లివర్ గార్డ్స్, ఇంకా లివర్స్, మాడిఫైడ్ లివర్స్, ఇంకా ఏజీవీ హెల్మెట్. ఇదైతే చెప్పలేదు, మోస్ట్ ఫేమస్ హెల్మెట్ ఏజీవీలో, చాలా డిమాండ్ అయితే ఉంది. ఇంక ఇదైతే ఏజీవీ హెల్మెట్స్. ఇంకా చాలా స్టఫ్ అయితే ఉంది ఇక్కడ. చైన్ స్ప్రేస్, చాలా 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 చెప్పలేనంత స్టఫ్ అయితే ఉంది ఇక్కడ. మనం ఒక బైకర్ కనుక వస్తే అన్నీ తీసుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. హాయ్ బోలో బాయ్. హాయ్. మన షాజాన్ బాయ్ లేకపోతే మనం లేవు చెన్నైలో. समझ आओ मैं क्या बोलेंगे. मैं नहीं को तो क्या भी ली चलेंगे. शाहजहान भाई ने तो क्या भी नहीं. तेलुगु आता है तो समझ में आता, वो बात करने नहीं आता. क्या चलेंगे. అది ఇక్కడ ఎంత దూరం వచ్చాం బైక్లో వచ్చాం. 31,323 రూపాయలు అయింది మొత్తం.